హలో ఫ్రెండ్స్, నమస్తే. అయితే ఫ్రెండ్స్ చూడండి, మనకు చాలామంది రైతులు ఈ కంది పంట గురించి కూడా అడుగుతూ ఉన్నారనమాట. సో కంది పంటలో ఈ వీడియోలో అయితే మనం కంది పంటలో డే ఫస్ట్ నుంచి మొదటి 50 రోజుల్లో చేయాల్సిన పని పూర్తి వివరాలు అయితే చూద్దామని, కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని మీరైతే చివరి వరకు అయితే చూడండి. కొద్దిగా లాంగ్ అయినా పర్లేదు, ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు అయితే చూడండి. ప్రతి కంది రైతు ఖచ్చితంగా మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ కాండి అనమాట. ఇది ఈ గ్రూప్ వచ్చేసి కేవలం కంది పండించే రైతులకు మాత్రమే అనమాట. ఎవరైతే కంది సీడ్స్ మన దగ్గర తీసుకున్నారో వాళ్ళందరికీ మనమైతే యాడ్ అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే ఇంకా ఎవరైనా వేరే దగ్గర సీడ్ తీసుకొని కంది పంట పండిస్తూ ఉన్నారో ఆ రైతులు కూడా ఖచ్చితంగా ఇందులో జాయిన్ కండి అనమాట. ఎందుకంటే మనము ప్రతిసారి స్పెషల్గా కంది పండించే రైతుల కోసం వీడియోస్ తీయడం కష్టం, కాబట్టి ఏదైనా చిన్న చిన్న ఇన్ఫర్మేషన్లు కూడా ఉంటే ఆ గ్రూప్లో అయితే మనమైతే పెట్టేస్తాం. కాబట్టి అంటే ఏ మందు ఎప్పుడు కొట్టాలి, ఆ తర్వాత డ్రించింగ్ కానీ, లేదంటే విల్టికి సమస్యకు మందులు కానీ, లేదంటే మనకైతే కటింగ్ చేసే విధానం కానీ, ఇవన్నీ వివరాలు ఆ గ్రూప్లో అయితే పెట్టడం జరుగుతుంది. అది కేవలం కంది పండించే రైతుల కోసమే ఈ కంది గ్రూప్ అనమాట, వాట్సాప్ గ్రూపు. సో దానిలో ఖచ్చితంగా జాయిన్ కండి. దాని యొక్క లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంది, వెళ్ళి జాయిన్ కండి. సో ఇంకా కామెంట్లో కూడా దాని లింక్ కూడా పిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు కంది పంట చాలామంది ఇప్పుడు వేస్తూ ఉన్నారు, ఆల్రెడీ వేసిండ్రు కూడా జూన్లో. ఇప్పుడు జూలై 15 వరకు కూడా వేసుకోవచ్చు అనమాట కంది పంట. అయితే మనం ఇచ్చే సీడ్ మనం బిఎస్ఎంఆర్ గతంలో ఇచ్చినాము, BDN 716 కూడా ఇచ్చినాము. చాలామంది రైతులు అంకుర్ చారు కానీ నిర్మల్ సీడ్స్ కూడా వేసుకోవడం జరిగింది. సో ఏది వేసుకున్నా కూడా మనం మేనేజ్మెంట్ అనేది మొదటి 50 రోజుల్లో ఇదైతే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా చూడండి అనమాట. ఫస్ట్ అయితే మనము కంది పంట వేసిన నుంచి 15 నుంచి 20 రోజుల మధ్యలో ఒక హెర్బిసైడ్స్ అయితే కొట్టుకోండి అనమాట. అంటే కలుపుని నివారించడానికి ఖచ్చితంగా ఒక హెర్బిసైడ్స్ అయితే కొట్టుకోవాలి. అయితే చాలామంది రైతులు అంటే అంతర కృషి చేసి ఆ తర్వాత ఏంటంటే మనుషుల సాయంతో తీస్తారనమాట. ఒకవేళ ఏంటంటే ఈ కాలంలో మనకు అంటే మనుషులతో దొరకడం కష్టమైంది, కాబట్టి హెర్బిసైడ్స్ అయితే కొట్టుకుంటా ఉన్నారు. సో అట్లా మనుషులతో తీయించుకోవచ్చు, లేదంటే హెర్బిసైడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇది మనకు హెర్బిసైడ్ వచ్చేసి 15 నుంచి 20 రోజుల మధ్యలో కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ హెర్బిసైడ్స్ పేర్లు ఇప్పుడైతే చెప్తా, నోట్ చేసుకోవచ్చు మీరైతే. ఇక్కడ 2 రకాల హెర్బిసైడ్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ రెండిట్లో ఏది దొరికితే అదైతే తీసుకోండి. ఫస్ట్ అయితే మనకు ట్రాక్టర్ బ్రాండ్ది హ్యాచ్మ్యాన్ అనమాట. ఈ హ్యాచ్మ్యాన్ వచ్చేసి మనకు కందితో పాటు అంటే ఇప్పుడు చాలామంది రైతులు కందిలో అంతర పంటగా సోయాబీన్, పెసర, మినుము ఇట్లా వేస్తూ ఉంటారు. సో ఈ అన్నిటికైతే కొట్టుకోవచ్చు అనమాట. అంటే మనకు కందికి కొట్టుకోవచ్చు, సోయాబీన్కి కొట్టుకోవచ్చు, పెసర కొట్టుకోవచ్చు, మినుముకి కొట్టుకోవచ్చు అనమాట. సో ఈ 4 రకాల పంటలకైతే కొట్టుకోవచ్చు అనమాట ఈ హ్యాచ్మ్యాన్ అనేది. అయితే దీని డోస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎకరానికి వచ్చేసి 175 ml అయితే ఉంటుంది అనమాట. ఎకరానికి 175 ml మిక్స్ చేసి అయితే కొట్టుకోండి. ఇదైతే మనం ఒట్టి కంది వేసినా కూడా చాలా సింపుల్గా అయితే కొట్టుకోవచ్చు అనమాట. చాలా మంచిగా పనిచేస్తుంది. మొత్తం కంది ఒకటే మిగిలి మిగతా అంతా అయితే చనిపోతాయి అనమాట. మొత్తం ఎలాంటి కలుపు మందున అంటే పొడవాటి వెడల్పాటి ఆకులున్నా కూడా చాలా సింపుల్గా చంపేస్తుంది. ఇంకొక మందు కనుక మనం చూసుకున్నట్లయితే అదామా కంపెనీ షాకేద్ అనమాట. ఈ అదామా కంపెనీ షాకేద్ కూడా మనకు సెలెక్టివ్ హెర్బిసైడ్ కందితో పాటు సోయాబీన్, మినుము, పెసరలో కొట్టుకోవచ్చు అనమాట. సో మీరు ఇతర అంతర పంట ఉంటే ఈ 2 అయితే కొట్టుకోవచ్చు అనమాట. సో ఈ రెండిట్లో ఏది బాగా పనిచేస్తుంది కనుక మనం చూసుకున్నట్లయితే అదామా కంపెనీ షాకేద్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. కానీ షాకేద్ కంటే కూడా మనకు హ్యాచ్మ్యాన్ అనేది ఇంకా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. సో ఈ రెండిట్లో ఏది దొరికితే అదైతే తీసుకొని కొట్టుకోవచ్చు. సో ఇదేనమాట. దీని యొక్క ధర అంటే మనం షాకేద్ ధర చూసుకున్నట్లయితే 1000 నుంచి 1200 రూపాయల మధ్యలో అయితే ఉండొచ్చు ఎకరానికి డోస్ వచ్చేసి. సో ఇది ఒకటైతే చూసుకోండి అనమాట. అయితే మనం ఇది 15 నుంచి 20 రోజుల మధ్యలో కొట్టిన తర్వాత మనకు చాలా మొత్తం కలుపు అయితే నివారించడం జరుగుతుందన్నమాట. అయితే చాలామంది రైతులు మనము ఈ పంట వేసేటప్పుడే బేసల్ డోస్ అయితే వేస్తూ ఉంటారు. సో అట్లా బేసల్ డోస్ వేయని వారు మాత్రము ఈ కలుపు నివారించిన తర్వాత ఒక అడుగు మందు అయితే వేసుకోండి అనమాట. అడుగు మందులో ముఖ్యంగా మీరు DAP, యూరియా 2 మిక్స్ చేసి ఒకసారి వేసుకున్నారనుకోండి, అంటే చల్లుకోవాలన్నమాట. కింద అడుగుకైతే వేసుకోండి అనమాట. మొత్తం కలుపు అంతా చనిపోయిన తర్వాత మాత్రమే ఈ అడుగు మందు అయితే వేసుకోండి. సో ఇది ఎప్పుడు వేసుకుంటారు కనుక మనం చూసుకున్నట్లయితే మీరు మొత్తం కలుపు చనిపోయిన తర్వాత 35 నుంచి 40 రోజుల మధ్యలో అయితే వేసుకోండి అనమాట.
అట్లా వేసుకున్న తర్వాత మనకేందంటే మంచి గ్రోత్ కానీ ఆ తర్వాత మంచిగా పచ్చగా గ్రీనిష్గా వస్తుంది మన పంట వచ్చేసి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు 35 నుంచి 40 రోజులు అంటే 35 నుంచి 40 రోజుల మధ్యలో మనం ప్రూనింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అన్నమాట. ప్రూనింగ్ అంటే మనము తలలు కట్ చేయాల్సి అయితే ఉంటుంది అన్నమాట. సో చాలామంది ఇంతకుముందే మన దగ్గర తలలు కట్ చేసే మిషన్ అయితే చాలామంది తీసుకోవడం జరిగింది. సో ఇంకా చాలామంది తీసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ప్రూనింగ్ చేయాలి నేనైతే ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ప్రూనింగ్ చేస్తే మనకి ఏమవుతుందంటే పైన తలలు కట్ చేయడం ద్వారా సైడ్ నుంచి ఎక్కువ బ్రాంచెస్ అయితే వస్తాయన్నమాట. సో ఎక్కువ బ్రాంచెస్ వచ్చి మనకు అధిక కాయలు కలిగి అధిక దిగుబడి రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. సో ఫస్ట్ ప్రూనింగ్ వచ్చేసి మనకు 35 నుంచి 45 రోజుల 35 నుంచి 40 రోజుల మధ్యలో అయితే ప్రూనింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఈ ప్రూనింగ్ చేసిన తర్వాత అయితే చాలామంది రైతులు ప్రూనింగ్ మిషన్ కావాలంటున్నారు. ఈ నెంబర్కి కాల్ చేసి మీరైతే ప్రూనింగ్ మిషన్ అయితే తీసుకోవచ్చు. కేవలం 1300 రూపాయలకైతే మీ అడ్రస్కు పంపించడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత ప్రూనింగ్ చేసిన నెక్స్ట్ డే అన్న 2 రోజుల లోపు అంటే ప్రూనింగ్ చేసిన నెక్స్ట్ డే అన్న 2వ రోజైనా మీరైతే ఒక స్ప్రే అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అందులో ముఖ్యంగా మీరు ఈ ఏదైతే మనకు ఈ ఫంగిసైడ్ అయితే ఒకటే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు నెక్స్ట్ డేనే తీసుకోవాలి స్ప్రే అని కనుక మనం చూసుకున్నట్లయితే మనం పైన తలలు కట్ చేస్తాం కాబట్టి పైన తలలు కట్ చేయడం ద్వారా అక్కడ వర్షం గిన పడితే అక్కడ ఫంగస్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ మీరు ఒక స్ప్రే అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. అందులో ముఖ్యంగా మనకు ఒక ఫంగిసైడ్ అయితే తీసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా ఒక 319 మందు తీసుకుంటే సరిపోతుంది. ఒక ఫంగిసైడ్ ఒక 319 మందు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటు ఏమైనా దోమ కానీ ఇంకా ఏదైనా పేస్ట్ అటాక్ ఉంటే ఈ ఇమిడాక్లోపిడ్ లేదంటే కాన్ఫిడర్ అన్న తీసుకుంటే అయిపోతుంది. ఒకవేళ ఈ దోమ ప్రభావం పేస్ట్ అటాక్ గిన లేదనుకుంటే కాన్ఫిడర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం మనము ఫంగిసైడ్ 319 2 కలిపి కొట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇది మనకు ఇది ప్రూనింగ్ చేసిన నెక్స్ట్ రోజు లేదంటే ఇంకొక 2 రోజుల లోపు అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఖచ్చితంగా చేయాలి స్ప్రే అయితే. ఎందుకంటే మళ్ళీ వర్షం గిన పడితే ఫంగస్ అటాక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఇది మొదటి 50 రోజుల్లో చేయాల్సిన పని పూర్తి వివరాలు అయితే చెప్పిన. ఏమేమి చెప్పినా కనుక మనం చూసుకున్నట్లయితే మనము పంట పెట్టిన అంటే కంది విత్తనాలు పెట్టిన తర్వాత 15 నుంచి 20 రోజుల మధ్యలో ఒక హెర్బిసైడ్ కొట్టుకోవాలి. హెర్బిసైడ్స్ మంచిగా చనిపోయిన తర్వాత 30 నుంచి 35 రోజుల మధ్యలో ఒక అడుగు మందు వేసుకోవాలి. అంటే ఎకరానికి వచ్చేసి డిఏపి యూరియా 2 కలిపి 50 కేజీలు అంటే ఒక 35 కేజీల డిఏపి ఒక 15 కేజీల యూరియా కలుపుకొని మొదలలో వేసుకోవాలి. ఆ తర్వాత 35 నుంచి 40 రోజుల మధ్యలో ఒక ప్రూనింగ్ చేయాలి. ప్రూనింగ్ చేసిన నెక్స్ట్ రోజు ఒక స్ప్రే మందు అయితే తీసుకోవాలి. ఈ విషయాలైతే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము. సో ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఆ తర్వాత మన గ్రూప్లో ఎవరైనా జాయిన్ కాకుంటే జాయిన్ కండి. ఆ తర్వాత కంది ఇంకా వేయని వాళ్ళు సీడ్ కోసం చూసేవాళ్ళు సీడ్ తీసుకోవచ్చు. ఆ తర్వాత ప్రూనింగ్ చేసే మిషన్ తీసుకునే వాళ్ళు ప్రూనింగ్ మిషన్ తీసుకోవచ్చు. సో ఇంకా మన డౌట్ ఉంటే కూడా మన వాట్సాప్లో గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ మీ డౌట్స్ కూడా అడగవచ్చు. సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.